చెరసాని శ్రీనివాస్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థి తరపున రాధాకృష్ణన్ గారు నియమితులేరు, ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే రాజ్నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్దతు ఇచ్చారు. ఏంటండి ఏపీ విషయానికి వస్తే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు బీజేపీకి ఢిల్లీలో మద్దతు ఇవ్వడం అనేది మీలాంటి వ్యక్తులు ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు సార్? ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పారాయణత్వం అన్నాడు శశి గారు. ఏమున్నది అక్కడ కోస్తా రాయలసీమ అప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవడానికి గర్వకారణం మొత్తం ముగ్గురు కలిసి ఆ ఉత్తర ఆదాని గారి పార్టీకి బానిసలుగా మారిపోయారు లేదనేది కొత్తగా మీరు వాళ్ళకి చెప్తున్నారు ఏంటండి? ఇంతకుముందే చూసాం కదా. లేదా కేసులు ఉన్నాయి వాళ్ళు, లేదా ఉత్తర బాధ్యత చేసి వాషింగ్ పౌడర్ నిర్మాణ బయటకు వెళ్ళి ఏం చేయమంటారు చెప్పండి? ఇవాళ తెలుగు బిడ్డ అంటే పూర్వం వెంకయ్యనాయుడు గారు చేశారని ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో గవర్నర్ కృష్ణరెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నాను, మా ద్రావిడ బిడ్డే, మీరు ఎన్నికల కోసం ఏం చేశారో, ఎలాగ వేషాలు మారుస్తున్నారో జనాలు చాలామంది చూశారు. చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు మన తమిళుడే, అంటే మన ద్రవిడ బిడ్డే, ఎక్కువగా నా కాంట్రవర్షియల్ కూడా కాదు. ఎందుకంటే 4 రాష్ట్రాలు తిప్పారు ఆయన. పాండిచ్చేరికి పెట్టారు, అక్కడి నుంచి జార్ఖండ్, తెలంగాణ ఇన్ఛార్జ్, మళ్ళీ అక్కడ మహారాష్ట్ర. అందుకని జార్ఖండ్లో కొంచెం తెరనకాయం చేసినట్టు ఉన్నారేమో, కానీ మహారాష్ట్రలో ఆయన ప్రభుత్వం కాబట్టి గొడవ లేదు. అందువల్ల ఇక్కడ చిన్న స్టింట్ కాబట్టి ఇబ్బంది లేదు. పాండిచ్చేరి వాళ్ళ ఎన్డీఏ కూటమి మీద దాంతోనే కదా. ఆయన 2 సార్లు ఎలక్ట్ అయ్యారు. 1998 ఎలక్ట్ అయింది ఏ పార్టీ మీద? ఏఐడిఎంకే సహకారం ఎలక్ట్ అయ్యారు. వెంటనే ప్లేట్ మార్చి ఏఐడిఎంకే మీద కూటమి మీద పోటీ చేసి 1999లో మళ్ళీ ఎంపీ కింద ఎలక్ట్ అయ్యారు. తర్వాత 2004, 14, 19లో 3 సార్లు పోటీ చేసి సిపిఎం అండ్ సిపిఐ వామపక్ష పార్టీ అభ్యర్థుల మీద కోయంబత్తూరులో ఓడిపోయారు ఆయన. కేవలం ఆ పార్టీలు ఉన్నదానికి ఆయనకి ఈ పదవి ఇచ్చారు. జస్ట్ దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు లేరు పైన, స్పీకరో లేకపోతే ప్రిన్సిపల్, మొత్తం 4 పోస్టులు కలిపి 3 సంవత్సరాల నుంచి ఏకఛత్రపత్యంగా వస్తున్నారు. ఆ ధనకట్ గారు ఏం చేశారనేది రోజు సత్పాల్ మాలిక్ గారని మోడీ గారు చేసిన దుర్మార్గాలు, దుష్కార్యాలు, పహల్గాం కాదు, అంతకుముందు పఠాన్కోట్లో ఏం జరిగింది అన్నీ బయటపెట్టారు. గవర్నర్ గారు ఎంత దుర్మార్గాలు చేశారో, దేశ భద్రతని ఎలా పెట్టారని చచ్చిపోయారు. ఆయన ఎలా చచ్చిపోయారు మరి? ఇవాళ ఆయన బంధువే ధనకట్ గారు, సత్పాల్ మాలిక్ గారు బంధువే అవుతాడంట. ఈయన ఎందుకు వెళ్ళిపోయారు? ఎప్పుడు జీవిత చరిత్రలో బతుకుంటే రాస్తారేమో ఆయన. అది పక్కన పెడదాం. వెంకయ్యనాయుడు గారు ఎందుకు తీసేశారు? పదవి నుంచి ఎందుకు కట్ చేసి ముక్కలు కట్ చేసి వాళ్ళు షెడ్కి ఎందుకు పంపించారు ఆయన్ని? వీళ్ళకన్నా సీనియర్ మోస్ట్, వీళ్ళకన్నా సిన్సియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా ఆయన. ఏమయ్యారు? బండా దత్తాత్రేయ గారు ఎందుకు షెడ్కి గవర్నర్ పదవి ఇచ్చి షెడ్కి పంపించేస్తారు. నిబద్ధతకు మారు పేరుకున్న దత్తాత్రేయ గారు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ తెలుగు బిడ్డలు కాదా? ఎస్. ఇవాళ వాడుకుంటానికి అంటే కించిత్తు బుర్ర ఉండకూడదనమాట వాళ్ళకి. ఇవాళ ఇది ఓట్ల కోసం మీ చెప్పు చేతిలో పెట్టుకుని మనుషుల కోసం చేశారు. కానీ ఇవాళ బాలకృష్ణ సుదర్శన్ రెడ్డి గారు నా తెలుగు బిడ్డ సైద్ధాంతికపరంగా అంటే మేము అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ హక్కుల కోసం మేము కోర్టులో కేసు లేదా మిగతా వేసినప్పుడు కూడా ఆయన జడ్జిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టులో 2007 నుంచి 2011 వరకు ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ లోకాయుక్తగా గోవాకి వేశారు. కానీ ఆయన పదవికి రాజీనామా చేసి స్వతంత్రకు వచ్చి ప్రత్యేక తెలంగాణ వాదం చేపు చాలా గట్టిగా మొగ్గారండి. అందుకని ప్రత్యేక తెలంగాణ అయిపోయింది కాబట్టి నేను మాట్లాడలేదు. విధానపరంగా కొంచెం విభేదం ఉండొచ్చు, కానీ నా తెలుగు బిడ్డ. మేము బయటాలం వస్తే 13.5 కోట్ల మంది లగాయించుకుని నిలబడతాం నా తెలుగు జాతి బిడ్డలం. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఒక నిజాయితీకి మారుపేరుకున్న సుదర్శన్ రెడ్డి గారు ప్రజల హక్కుల పట్ల సాపేక్షంగా ప్రజల హక్కుల పట్ల మానవతా దృక్పథంతో ఉన్నారని పేరున్న సుదర్శన్ రెడ్డి గారు డెఫినెట్గా ఈ దేశానికి ఉపరాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నాను. నా తోటి ద్రవిడ బిడ్డ అయితే అయ్యాడు, నా తెలుగు బిడ్డ కదా, కానీ స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్నాడు. నిన్న ఆయన నామినేషన్ అప్పుడు 6 చూడండి, ఎవరిని అందరూ ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్, ఆదాని గారి బ్యాచే కనపడుతున్నారు. ఈయన దగ్గర అందరూ ఉన్నారు. ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు లేతే చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఉపాధి ఎలాగో లేదు, స్పీడ్ పెంచుకుని స్టెంట్లు చేస్తుంటే సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోకుండా ఏం చేస్తారు, స్టెంట్ స్కూల్స్ పెట్టండి అని చెప్పి కోరారు ఆయన.
మోడీ గారితో ఆయన స్టెంట్ స్కూల్స్ పెట్టించుకుంటారు అనుకుంటా. నేను బాధగా ఉండి వాళ్ళ యువత గురించే మాట్లాడుతున్నా. నేను వాళ్ళు ఎవరైతే నిలబెట్టారో వాళ్ళు దాని ప్రత్యేకత విభజన హామీల కోసం ప్రాణత్యాగం చేస్తాను, నిరాధ్యక్ష చేస్తానని చెప్పి ఆ కాడి పక్కన పడేసి ఆర్య సనాతనవాదాన్ని ముందు ఎత్తుకున్న ఆయన గురించి తక్కువ మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చంద్రబాబు నాయుడుకు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరడం అనేది దేనికి సంకేతం అంటారు? ఇప్పటికి కూడా బీజేపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని నమ్మట్లేదా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఇవాళ కనపడేది లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీని ఫినిష్ చేసేంతవరకు 2018లోనే ఆపరేషన్ శివాజీ గారు సామాన్యంగా చెప్పాడండి. పిలవండి ఒకసారి శివాజీ గారి ఇంటర్వ్యూకి. ఈరోజు శివాజీ గారు ఉన్నారు కదా, ఒకసారి పిలవండి ఆయన్ని. ఆ తర్వాత ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ బిరడాలో మొట్టమొదటి దెబ్బ తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయడం చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కక్షాదించి చర్యలు నిలబడ్డారు. బెదిరించి జైలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కలే పెట్టేసి 53 రోజులు జైలు పెడతారా? దక్షిణాదిలో స్టాల్ వాట్లేటర్ అప్పుడు దేశంలో చక్కని సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఆయన చంద్రబాబు గారు 53 రోజులు జైల్లో పెడతారండి. అమిత్ షా గారును మోడీ గారికి తెలియకుండా శివుడు ఆజ్ఞలు చివరి కొట్టడం జరుగుతుందా? పెట్టి సాగు చేత కొట్టి చేతిలో పెట్టుకున్నట్టు చేశారా లేదనేది ఆలోచించుకోవాలి. ఇవాళ చాలా ప్రమాద గంటికలు. ఒకటి, తెలుగుదేశాన్ని ఫినిష్ చేయాలి. ఏది వీళ్ళు స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు నరుగుతారు. ఆ తర్వాత బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిని ఆల్రెడీ సగం నరికేశారు. ఇంకా కుటుంబంలో చిచ్చులు పెడతానని చూస్తున్నారు. అక్కడి నుంచి బయలుదేరి మీరు జేడీఎస్ని నరికేసి చేతిలో పెట్టుకుని కాళ్ళ కింద పెట్టి తొక్కుతున్నారు. ఆ తర్వాత ఏఐడిఎంకేని ముక్క చెక్కలు చేసి కాళ్ళ కింద పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఇక డిఎంకేని అది వీళ్ళ తరం కాదు. ఆఖరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తున్నాను, దయచేసి మీ నాయకుడిని కూడా వదలరు. కేవలం ఆ స్టేజ్ వచ్చేంత తర్వాత మళ్ళీ కాంగ్రెస్ని లేపి మిమ్మల్ని తగ్గించి మీ ముక్క చెక్కలు చేస్తాను, ఓన్లీ తెలుగుదేశం ఉందని చెప్పి మీతో అవుతున్నారు. తెలుగుదేశం పడిపోయిన రోజు మీకు పుట్టగతులు లేకుండా కూడా చేసే పార్టీ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ. తెలుసుకోండి. నా తెలుగు జాతి పెట్టగా నేను చెప్తున్నా, కావాలి తెలుగు జాతి పెట్టలు అందరూ కావాలి. నాకు ఎవరైతే కానీ నా తెలుగు జాతి కావాలి. తప్పులు చేస్తే చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మన హరీష్ రావు గారు తప్పులు చేస్తే చేస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్పులు చేస్తే కొంచెం చేయొచ్చు. కానీ తెలుగు జాతి పెట్టలు తెలుసుకుంటారు. ఈ జాతి పట్ల ఖచ్చితంగా వాళ్ళకి ఈ జాతి నిబద్ధత ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చారు, కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మీరు అన్నట్టు తెలుగు బిడ్డకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు అనేది ప్రశ్న. నేను ఆయన కలిశారు కదా ఎంపీ గారు వెళ్ళి. అవును, ఎవరిని మల్లికార్జున గారికి కలిసి చెప్పుంటారు. కేసులు ఉంటాయి కదండి. వాషింగ్ పౌడర్ నిర్మాణం ఆయన అవ్వలేదు కదా, రఘునాథ్ రెడ్డి కలిశారు. అవునండి, కేసులు ఉంటాయి కదా, ఏం చేస్తారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులు అరెస్టులు చేశారు 2. మీకు చాలామంది తెలీదు. ఈ మీడియాలో ఇవ్వు, నేనేం చేయను. మీడియాలో నేను ఎక్కువ మాట మాట్లాడి అన్ని మీడియాలను గౌరవిస్తే ఎందుకు బహిష్కరించారు దాన్ని వాళ్ళు? జగన్ గారి మీడియాలు, చంద్రబాబు నాయుడు గారి మీడియాలు, కేసీఆర్ గారి మీడియాలు, రేవంత్ గారి మీడియాలు. నేనేం చేశానండి? మీరు బీజేపీని తిడతారేమో అని బహిష్కరించారేమో. నేను తిడతాం ఏంటండి? నేను బీజేపీని తిట్టినండి. బీజేపీ ఒకప్పుడు ఒక ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉన్న పెద్ద పెద్ద నాయకులు. నేను ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుంది, తెలుగు జాతికి అన్యాయం చేస్తుందని మాట్లాడుతున్నాను. బీజేపీలో వాజ్పేయి గారిని నేను ఆద్వాని గారిని ఆడి తిడతానండి నేను. కానీ అసలు జగన్ స్టాండ్ ఏంటంటారు? అసలు జగన్ స్టాండ్ ఏమీ లేదు. ఆయన అధికారంలో రావాలి, చంద్రబాబు నాయుడు దిగిపోవాలి, ఆయన అధికారం రావాలి. దానికోసం ఏదైనా సిద్ధమైన. గల్లీలో కొట్టుకుంటారు, ఢిల్లీలో ఎట్లా సపోర్ట్ చేస్తారు అనేది ఏపీ ప్రజలు ప్రశ్న. ఖచ్చితంగా ప్రశ్న. అది ఇంకొక ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా పెట్టారు, నేను పేర్లు చెప్పకూడదు కానీ మరి ఏమన్నా అంటే మీరు బాధపడతారు. షర్మిల గారిని పెట్టారు. వద్దులేండి, సభకు నమస్కారం. ఆవిడ వద్దులేండి, ఆవిడ గురించి మాట్లాడుకోవడం కంటే ఇంకా కీళ్ళు కృపారాయణ గారు నిజాయితీగా మాట్లాడుతున్నారు. వీళ్ళ అన్నయ్య గారి మీద ఆస్తులు సెటిల్ చేయడానికి రంగంలో వచ్చి ఇటు కొంచెం బాగుండదు కదా అని ఇటు తెలుగుదేశం మీద బీజేపీ మీద అక్షంతలు వేస్తూ ఉంటారు. ఆ అన్నగారి మీద మాత్రం సుత్తి పెట్టుకుని కొడతా ఉంటారు. వాళ్ళ ఆస్తుల సంగతి ఆవిడ చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో చంపేసిన వాళ్ళలో ఈవిడ కూడా ఉన్నారా లేదా అనేది ఆవిడ ప్రశ్నించుకోవాలి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హర్. చలసాని శ్రీనివాస్ గారు, అసలు బీజేపీ శత్రువు ఎవరు? బీజేపీ శత్రువు నా దక్షిణాది ప్రజానీకమా కాదని దక్షిణాది ప్రజానీకం ఆలోచించుకోవాలి. ఉత్తర భారతీయ జనతా పార్టీ శత్రువు వాళ్ళ దృష్టిలో ఇక ఆత్మగౌరవం ఉన్న దక్షిణాది, మా బానిసలో ఉన్న దక్షిణాది వాళ్ళు ఇబ్బంది లేదు. ఆత్మగౌరవం ఉత్తర భారతీయ జనతా పార్టీకి ప్రథమ శత్రువు, ఆత్మగౌరవం ఉన్న దక్షిణాది ప్రజలు, ఈ దేశ మూలవాసులు, ఈ దేశ మూల సంస్కృతి. నా ఎల్లమ్మ, మా మైసమ్మ, మా దేశాలమ్మ, మా తలుపులమ్మ, మా సమ్మక్క సారక్క, వీళ్ళందరూ శత్రువులు లేదని వాళ్ళు ఆలోచించుకోవాలి. మా పేర్లు మార్చేశారు, నా మూలదాస సంస్కృతుల పేరు మార్చేశారు. అబ్సల్యూట్గా చెప్తున్నాను నేను.
ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఫోన్ చేసినట్టు ఇండియా కూటమి ఎందుకు ఫోన్ చేయలేదు, మల్లికార్జున ఖర్గే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరలేదు, రాహుల్ గాంధీ ఎందుకు కోరలేదు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అంటే ఏం చెప్తారు సార్? కోరినా చేసేదే ఉందండి. వాళ్ళు కేసులు పెట్టేది ఉందా, లేకపోతే దస్తగిరి కేసులు ఆ చేతుల్లో ఉన్నాయా? ఓకే ఓకే లేవు కదా. ఈయన చేసిన లోపాలు కక్షాదిమితో ఒక పరిధిని దాటి చేసిన లోపాలు జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద చుట్టుకునేవాళ్ళ. నిజంగా ఆయన పైన ఆయన చేసుకుంటా, కక్షాదింపులకు వెళ్లకుండా ఆయన నవరత్నాలు ఆయన ఇచ్చుకుంటే ఆయన ముఖ్యమంత్రి కొనసాగేవారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు మొదటే బీజేపీ నెత్తి మీద పెట్టుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్కి హోదా కోసం విభజనాలు చేస్తున్న అరెస్ట్ చేసి దారుణాలు చేయకుండా ఉండుంటే, నిజాయితీగా మొదటి నుంచి నిలబడి ఉంటే ఆయన ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. చలసాని శ్రీనివాస్ గారు, మీరు ఎప్పటి నుంచో స్టీల్ ప్లాంట్ మీద బలంగా మాట్లాడుతున్నారు. మాట్లాడటం కాదు, నేను ఉద్యమాల్లో ఉన్నాను, ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాను.